తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమని దానిలో భాగంగా 150 మంది విద్యార్థులు ఉన్న ప్రతి హై స్కూల్ కు ఒక కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు కలవపూడి హై స్కూల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రిబులార్ మాట్లాడుతూ ఏలూరుపాడు కలవపూడి గ్రామాల్లో స్థానిక నాయకుల సహకారం, కొంతమంది పారిశ్రామికవేత్తల ఆర్థిక సహకారంతో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు మంతెన రామరాజు, పెద్ద నరసింహమూర్తి, కలవపూడి సొసైటీ చైర్మన్ మంతెన చిన్న నరసింహరాజు, సాగిరాజు, సుబ్బరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కాళ్ల మండలంలో ఏలూరుపాడు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల 70 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన పాఠశాలలో కూడా మన స్థానికుల సహకారంతో, కొంతమంది మిత్రులైన పారిశ్రామికవేత్తల సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించాం. అలాగే కలవపూడి గ్రామంలో కూడా పిఎంసి కింద శాంక్షన్ అయిన కంప్యూటర్ ల్యాబ్, అలాగే మిత్రుల సహకారంతో, ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కంప్యూటర్ ల్యాబ్ చక్కటి వసతులతో, చూశారు కదా ఎంత నీట్గా ఉందో, చక్కటి వసతులతో ప్రారంభించాం. కంప్యూటర్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా నియామకానికి సమయం ఉన్నప్పటికీ మనకి భీమవరంలో ఉన్న ఎస్ఆర్కేఆర్, విష్ణు, అలాగే స్వర్ణాంధ్ర ఈ కాలేజెస్ యాజమాన్యంతో మాట్లాడి వారి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అలాగే వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా కనీసం వారానికి 4 తరగతులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ కంప్యూటర్లో థియరీ అలాగే ప్రాక్టికల్ గా కూడా ఆ విద్యాబోధనకి అందులో పరీక్షలు లేనప్పటికీ ఇంటర్మీడియట్ కి వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికీ కంప్యూటర్ల మీద పూర్తి అవగాహన వాళ్ళకి కలిగే విధంగా, ఇంట్రెస్ట్ ఉండే విధంగా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్నిటితో సహా ఈ విద్యార్థులందరికీ ఒక చక్కటి అవగాహన కల్పించే విధంగా మనం ఉండి నియోజకవర్గంలో 150 మందికి పైబడి ఉన్న పాఠశాలలన్నింటిలో కూడా ప్రారంభించడం జరిగింది. స్టూడెంట్స్ స్పందన ఊహించిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పరీక్షలు లేవు కాబట్టి ఈ సబ్జెక్ట్ లో ఎంతమంది వస్తారో అనే అనుమానం ఉంది ముందు. కానీ అంచనాలకి మించిన ఆసక్తి విద్యార్థులు చూపెడుతున్నారు కనుక వాళ్ళకి నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఏ ఎక్స్టెంట్ కైనా సరే వెళ్ళి, ఎందుకంటే మనకు ఒక మంచి పని చేయాలి అంటే ఏ ఊరు కా ఊరు, అలాగే మిత్రులు చాలా మంది సహాయం చేయడానికి. ఈరోజు గౌరవనీయులు మన యొక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీద ఈరోజు మా కలవపూడి గ్రామంలో ఒక సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ కానీ, అది సైన్స్ ల్యాబ్ కానీ, అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ కానీ అన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఒక పక్కన ప్రభుత్వం ఎంత ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంతో పాటు ఏదైతే డోనర్స్ ని కూడా చూసి రఘురామకృష్ణరాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రబృందం కలవపూడిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలతోటి బ్యాంక్ సిజిఎఫ్ నుంచి కానీ అన్ని కూడా ఖర్చు పెట్టి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మంచినీళ్ళు చెరువు ముఖ్యంగా మాకు ఇప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆ రోజు బ్రిటిష్ వారు కానీ, తర్వాత వచ్చినటువంటి పరిపాలకులు కానీ ఏదైతే చెరువు ఉందో అదే చెరువు కాకుండా కొత్తగా చెరువు మేము ఏర్పాటు చేసుకోలేకపోయాం. చాలా పర్యాయాలు పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతిసారి మేము అనుకునేవాళ్ళం ఐబీమోరం కానీ, లేకపోతే చెరుకు మిల్లో కానీ, ఏలూరుపాడు కానీ, జోలపాలెం ప్రాంతంలో ఈ గ్రామానికి ఒక చెరువు ఉంటే బాగుంటుంది. ఎప్పుడైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ సరిపోవట్లేదు, దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న అక్వాకల్చర్ ఎక్కువ ఉండటం వల్ల గ్రౌండ్ వాటర్ అంతా కూడా సాల్ట్ వాటర్ గా మారుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్టాండ్కి ఎదురుగా ఉన్న శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువై ఉన్న సీతాదేవి అమ్మవారికి కాపులపేట నుంచి ఆలయ కమిటీ నిర్వాహకులు అలగిరి ఆనంద్, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు కరిమెరక సత్యతులసి శ్రీనివాస్, చెన్నంశెట్టి భాస్కర్ ప్రసాద్, కొమ్మల నాగబాబు, ఏడిద శ్రీనివాస్ నెహ్రూ తదితరులు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి చీరలు, రవికెలు, పసుపు, కుంకుమ, రకరకాల పిండి వంటలు, గాజులు తదితర ఆషాఢమాస సారెతో ఊరేగింపు నిర్వహించారు.
కాపులపేట, కొండ్రోతుపేట, బాలాజీరావుపేట, చిన్నవంతెన సెంటర్, బల్లవంతుల మీదుగా మహిళా భక్తుల ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ఆషాఢమాస సారి సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం శుభపరిణామమని వేద పండితులు ఆనంద శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ అన్నసంరాధన కార్యక్రమం నిర్వహించారు. అప్పల నరసింహ గారు మరి ఈ శ్రీరామక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ శ్రీరామక్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే రామచంద్రమూర్తి సపరివారంగా కొలువై ఉంటారు. అలాగే ఇక్కడెక్కడా లేనటువంటి సీతమ్మ వారు చక్కగా కొలువై ఉన్నారు. మరి ఈ ఆషాఢమాస సందర్భంగా సీతమ్మ వారికి మరి గ్రామ ప్రజలందరూ కూడా కలిసి సారిని ఎంతో భక్తి శ్రద్ధలతో సారిని సమర్పించుకుంటున్నారు. అది చాలా సంతోషం. మరి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారు ఈ గ్రామాన్ని ఎల్లవేళ ప్రజలందరినీ కూడా తమ యొక్క చల్లని చూపులతో అందరికీ చక్కటి మంచి జరిగే విధంగా ఆశీర్వదించాలని. ఉండి గ్రామంలో శ్రీరామక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సపరివార సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో కొలువైనటువంటి ఎక్కడా లేని విధంగా సాక్షాత్తు సీతమ్మ అమ్మవారి ఇందులో ఒక ఉప ఆలయంగా విరాజిల్లుతోంది. ఆషాఢమాసము పౌర్ణిమ మహాపర్వదినం నాడు గ్రామ ప్రజలందరూ మరియు పరిసర గ్రామ భక్తాదుల చేత స్వామివారికి అత్యంత వైభవోపేతంగా గ్రామ పురవీధుల నుండి కూడా అమ్మవారికి మన ఇంటి ఆడపడుచుగా భావించి చీర, పసుపు, కుంకుమ, గాజులు అలాగే పిండి వంటల చేత అమ్మవారికి సారి సమర్పణ అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు అందరూ కూడా పాత్రులయ్యారు. ఈ యొక్క సారి సమర్పణలో భాగంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా ఏలూరు జిల్లా భీముడోలు వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. గుండుగోలను, భీముడోలు, పోళ్ల, ఎంఎంపురం, పాతూరు అలాగే వివిధ గ్రామాల్లోని బాబా ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భీముడోలు పాలకేంద్ర సమీపంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో బాబాకు మంగళహారతులు, విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అర్చకులు బృందావన శేష భట్టాచార్యులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ అప్కవ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గన్ని భరత్ ఆర్థిక సహకారంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయగా భీముడోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కేంద్రం వద్ద వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా వారి దేవాలయం వద్ద ఈ రోజున గురు పౌర్ణమి సందర్భముగా ఉదయం 5 గంటల నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజా అభిషేక కార్యక్రమాలు అనంతరం మన భీముడోలు మరియు ఆంధ్రప్రదేశ్ అప్కాప్ చైర్మన్ గారు అయినటువంటి గన్ని వీరాంజనేయులు గారు వాళ్ళ అబ్బాయి భరత్, అనూష దంపతుల చేత ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అలాగే భక్తుల సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామస్తులు మరియు ఈ యొక్క సాయి సేవా సమితి అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా విశేషమైన సహాయ సహకారాలన్నీ కూడా అందించున్నారు. వారందరికీ కూడా ఆ సాయినాథుని కృపతోటి ఆయురారోగ్య స్థిర భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ధన సహాయం చేసినటువంటి యొక్క గన్ని భరత్ గారి దంపతులకు ఆరోగ్య భోగభాగ్యాలు కలగాలని మరి కోరుచు ఆ యొక్క సాయినాథుని కృప అందరికీ కూడా ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారుల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ రోజున దర్శన భాగ్యం కలిగింది. నాకు చాలా సంతోషం. ముఖ్యంగా
ఎంతమంది జనం వచ్చినా కూడా ప్రశాంతంగా అందరికీ దర్శనం కల్పించేలాగా చేస్తున్నటువంటి చైర్మన్ గారు నాయుడు గారికి ఇతర పెద్దలకి అంతా కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా కష్టం మెయింటైన్ చేయడం, చాలా మాటలు కాదే వ్యవహారం. రోజుకి 1,00,000 మంది వస్తున్నారు, 1,00,000 మందికి కూడా దర్శనం కల్పించడం అనేది, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అది ఏంటో తెలియదు కానీ ఆ వెంకటేశ్వర దగ్గర రాగానే ఒక రకమైన తెలియని ఒక అనుభూతి వచ్చేస్తుంది. ఆ అనుభూతితో ఇక ఏమిటో మనకేమి ప్రపంచం తెలియదు విధంగా చెప్పాలంటే. అంతేకాకుండా ఇక్కడ వేదం కానీ వేద పట్టణాలు కానీ నిత్య వేద పట్టణాల వల్ల ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం జరుగుతోంది. నిత్య వేద పట్టణాలు అలాగే స్వామివారి కైంకర్యాలు అన్నీ కూడా క్రమం తప్పకుండా క్రమమైన పద్ధతిలో చేస్తున్న మేనేజ్మెంట్ వారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా నాయుడు గారి చైర్మన్ గారి యొక్క డైరెక్టర్లందరికీ, ఈవో గారికి, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుప్పంలో ఇంటింటికి టీడీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న నారా భువనేశ్వరి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన సీఎం చంద్రబాబు అర్ధాంగి. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కుటుంబాలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సాప్ చైర్మన్ రవినాయుడు. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.